కరెంటు ఛార్జీలు తగ్గించమన్న పాపానికి నిండు ప్రాణాలను బలి తీసుకున్న రోజుదే. 15 ఏళ్లు గడిచినా ఆ తడి ఆరని నెత్తురు ప్రజలను పలకరిస్తూనే ఉంది. చంద్రబాబు జమానాలో జరిగిన బషీరాబాద్ కాల్పుల ఘటనకు సరిగ్గా నేటికి 15 ఏళ్లు. 2000 సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబు హయాంలో అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఆ నెత్తుటి క్రీడ సాగింది. కరవు కరాల నృత్యం చేస్తున్న రోజుల్లో వర్షాలు లేక భూములు నెర్రలిచ్చిన దారుణ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కరెంటు షాక్తో ప్రజలకు వాత పెట్టింది. కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలను నడ్డి విరిచింది. ఛార్జీల పెంపును నిరసిస్తూ ఉద్యమకారులు రోడ్డెక్కారు. అదే వారికి శాపమైంది. ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానికి శరీరాలపై లాఠీ నాట్యమాడింది. తూటాలు దూసుకుపోయాయి. ప్రభుత్వ దమనకాండలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బషీర్బాగ్ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. అయినా బాబు సర్కారు ధోరణిలో మార్పు రాలేదు. దీంతో 2000 ఆగస్టు 28న వామపక్షాలు, ప్రజా సంఘాలు చెలో అసెంబ్లీ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉద్యమకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా ఆనాటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ ప్రాంతం రక్తసిక్తమైంది. ఈ నెత్తుడి గాయానికి గుర్తుగా బషీర్బాగ్ చౌరస్తాలో షహీద్ చౌక్ ఏర్పాటు చేశారు. మరోవైపు బషీర్బాగ్ కాల్పుల మృతులకు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇవాళ నివాళి అర్పించనున్నాయి.